మీకోసం నేను కొలత వేసి చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇది 1 గ్లాసు, అలాగే ఇంకో గ్లాసులో సగం వేసుకున్నాను. అంటే ఇది 1/2 కిలో వరకు పప్పు అండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసి దీనిని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత మరొకసారి శుభ్రంగా కడుక్కుని కుక్కర్లో వేసుకుని పప్పు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. పప్పు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. చూసారు కదా, ఇన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుని